హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో వచ్చేసి అసలు ఎవరైనా టైలరింగ్ ఎందుకు చేయాలనుకుంటారు? వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకోవాలని, లేదా వాళ్ళ డ్రెస్ వాళ్ళు స్టిచ్ చేసుకోవాలని నేర్చుకోవాలనుకుంటారు. మనం అది నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్గా షోల్డర్ అంటే ఏంటి, చెస్ట్ లైన్ అంటే ఏంటి, వేస్ట్ లూజ్ అంటే ఏంటి, హ్యాండ్ అంటే ఏంటి, హ్యాండ్ ఆర్మ్ హోల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తెలియాలి. తెలియకుండా మనం ఇప్పుడు నేను చెప్పింది మీరేదో మార్క్ చేసుకుని అంటే అవ్వదు కాబట్టి, సో ఫస్ట్ క్లియర్గా నేమ్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడైతే షోల్డర్ ఏంటో చూద్దాము. షోల్డర్కి ఇక్కడ ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు చూడాలి. యాక్చువల్గా ఇక్కడైతే మీకు ఇలా అనుకుంటే ఇక్కడ బోన్ తగులుతుంది. సో ఆ బోన్ నుంచి ఈ బోన్ వరకు, సో ఇలా దీన్ని షోల్డర్ అంటారు. మనం మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా ఇలానే తీసుకోవాలి. సో ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు షోల్డర్ అంటారు. సో ఇప్పుడైతే చెస్ట్ లూజ్ మనం ఈ ఏరియాలో తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి చెస్ట్ లూజ్. అండ్ ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి. దీన్ని నడుము అంటాము. దీన్ని నడుము లూజ్ తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్. సో ఇలా ఇలా ఇక్కడ నడుము లూజ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది కదా, మనం షోల్డర్కి వేసిన జాయింట్, ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చేతి చివరి వరకు ఇలా, దీన్ని హ్యాండ్ లెంత్ అంటాము. ఇది హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఉండే లూజు, ఈ కింద ఉండే లూజు హ్యాండ్ డౌన్ లూజ్ అనమాట. ఇది ఇక్కడ మనకి చంక లూజ్ అంటాము, ఆర్మ్ హోల్ ఆర్మ్ లూజ్. ఇది ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా యాక్చువల్గా దీనికైతే హ్యాండ్ లేదు కాబట్టి సరిగా రావట్లేదు ఇక్కడ మెజర్ చేస్తున్నప్పుడు. మనం తీసుకున్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్. మనకి బ్లౌజ్ ఇలా ఉంది కదా, మనకి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్. సో అక్కడి నుంచి ఇలా ఇలా ఉంటే ఇలా దీని పొడవు అనమాట. ఇది బ్లౌజ్ లెంత్. బ్యాక్ నెక్ మనం ఎంత డీప్ పెట్టుకుంటాం అనేది ఇలా ఇలా మెజర్ చేస్తాను నేను. చాలామంది ఇలా మెజర్ చేస్తారు, నేనైతే ఇలా మెజర్ చేస్తాను. సో దీనికైతే 10 ఉంది. ఇలా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ జాయింట్ నెక్ నుంచి మనకి ఇక్కడ వరకు ఇలా ఎంత ఉంది అనేది, దీన్ని ఫ్రంట్ నెక్ అంటాం. ఇలా ఫ్రంట్ ఇలా మార్క్ చేసుకుంటాము, దీన్ని ఫ్రంట్ నెక్ అంటాం. మనకి మెయిన్గా ఫ్రంట్ పార్ట్ బాగా సెట్ అవ్వాలి అంటే మన చెస్ట్ డౌన్ ఎంత ఉంది అనేది ఫస్ట్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ షేప్ పట్టి ఉంది, ఆ పట్టే వరకు ఇలా ఇలా చూసుకుంటే, ఇప్పుడు నేను అలా చూపిస్తున్నాను, అలా చూసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. సో ఇలా చూసుకుంటే మనకి చెస్ట్ డౌన్ అనేది తెలుస్తుంది డాట్కి. ఇలా ఈజీగా అర్థమవుతుంది అనమాట, క్లియర్గా వస్తాయి. నేను చెప్పినట్టు మెజర్మెంట్స్ తీసుకున్నా, ఇలా చేసుకున్నా మనకి బ్లౌజెస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. సో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేమ్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే దెన్, we will meet you in the next video. Bye.